పేదలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రాధాన్యం ఇస్తుందని రాజమండ్రి అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చెప్పారు. పేపర్ మిల్లు కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. కార్మికుల పట్ల యాజమాన్యం అమానుష్యంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా చెప్పుకున్న మార్గాని భరత్ ఎక్కడున్నారని వాసు ప్రశ్నించారు. పేపర్ మిల్లు వ్యవహారంలో భరత్ కు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయని కార్మికులు ఆరోపిస్తున్నట్లుగా వాసు చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. యనమల కృష్ణుడు అంశాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నుంచి ఎవరు వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. అలాగే ఏపీ రాజకీయాలపై కేసీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ముందు కేసీఆర్ తన సంగతేంటో చూసుకోవాలని హితవు పలికారు వాసు. కల్పిస్తా ఉన్నారు, మన పిల్లలకి ఉపాధి ఉంది అన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ మేము ఆలోచిస్తూ ఉన్నాం. కానీ సుమారు 600 కోట్ల లాభంలో ఉన్న ఈ ప్లాంట్ కార్మికులు అడుగుతున్న డిమాండ్స్ చూస్తే గట్టిగా ఉంటే కంపెనీకి అయ్యే ఖర్చు 70 కోట్లు కనబడతా ఉంది. అంటే వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ఇవన్నీ. ఇలాంటి పరిస్థితులు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇదొక అంశం అయితే, రెండవ అంశం 24 రోజులుగా వీళ్ళు చేస్తూ ఉంటే ఇంటిలో పెద్ద కొడుకుని అని అరిగిపోయే రీల్లాగా తిప్పుతా ఉన్నాడు భరతరాం. ఎక్కడ ఉన్నాడు అబ్బాయి? 24 రోజులుగా మీరు ప్లాంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళా? ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ అడుగుతున్న ప్రశ్న కాదు, కార్మికులు అడుగుతున్న ప్రశ్న. 24 రోజులుగా అతను రాలా. అలాగే కార్మికులు అంటా ఉన్నారు ఎన్ని బ్యాగులు అందినాయి, భరతరాం నీకు ఎన్ని బ్యాగులు అందినాయి అన్నది కూడా కార్మికులు అడుగుతా ఉన్నారు.